హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ యశ్వంత్ చన్నపట్నం. నేనైతే ఇప్పుడు పొల్లాచి రోడ్ల మీద అయితే తిరుగుతున్నాను. ఎందుకు అని అంటారా, మా ఫ్రెండ్ గారి బిలేటెడ్ బర్త్డే పార్టీ కోసం అయితే మేము పొల్లాచి దాకా వచ్చేసాం. మేము మొత్తం 7 మంది అయితే పొల్లాచికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మేము దేని గురించి సెర్చ్ చేస్తున్నాం అంటే మ్యాట్ గ్రిల్ అనే రెస్టారెంట్ కోసం మేము మొత్తం సెర్చ్ చేస్తున్నాం అనమాట. ఎవరికి ఆ ప్లేస్ ఎక్కడుందో తెలియదు. సో అందరం గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మొత్తం పొల్లాచి స్ట్రీట్స్ అంతా ఎతుకుతూ ఉన్నాము. ఆ మధ్యలో ఈ బైక్ ఏదో బాగుంది, ఈ బైక్ ఏదో కామెంట్ చేయండి, నాకైతే నేను తెలీదు. మొత్తం వెళ్ళే స్ట్రీట్స్ మొత్తం కార్లు బైకులతో నిండిపోయి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ఈ ఏరియా అంతా రిచ్ పీపుల్ ఉండేటట్టు ఉన్నారు. ఈ ఇద్దరు పోతున్నారు కదా ముందర, వాళ్ళిద్దరే ఈ మ్యాట్ గ్రిల్ రెస్టారెంట్ని అయితే సజెస్ట్ చేశారనమాట. సో మేము పొల్లాచి బస్ స్టాండ్ నుంచి ఇప్పటికి 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూనే బై వాక్ ట్రావెల్ చేసామన్నమాట. ఇంకా రెస్టారెంట్ అయితే మాకు కనబడలేదు. వీళ్ళేమో గూగుల్ మ్యాప్లో పట్టుకొని ఇంకా అరగంట, ఇంకొక 30 మినిట్స్ అని చెప్పేసి తీసుకెళ్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత ఈ రెస్టారెంట్ అయితే మాకు కనబడింది ఫ్రెండ్స్. సో ఇదైతే రూఫ్ టాప్ పైన అయితే ఉందన్నమాట. మొత్తం 3 ఫ్లోర్స్ అయితే దాటుకొని మనం రూఫ్ టాప్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ డ్రెస్ షాప్స్ మధ్యలో అవేవో ఉన్నాయి. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మ్యాట్ గ్రిల్ రెస్టారెంట్కి అయితే. ఇదే ఆ మ్యాట్ గ్రిల్ రెస్టారెంట్ అనమాట. సో మొత్తం ఒక లుక్ వేసుకుందాం పదండి. ఇది వచ్చేసాం కదా. ఇక్కడైతే నైట్ పూట పార్టీస్కి అన్నిటికీ చేసుకోవడానికి ఈ రూఫ్ టాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మొత్తం పార్టీస్ జరిగేదానికి నైట్ అయితే పార్టీ జరిగిందనమాట. ఒక 12 o'clock దాకా అయితే పార్టీ అయితే ఇక్కడ అలో చేశారంట. ఇక్కడైతే వాన పడి ఉంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఇది ఫ్రెండ్స్. సో ఒకసారి ఇక్కడైతే కూర్చొని చూసేద్దాం ఎట్లా ఉందో. సీట్స్ అయితే బాగున్నాయి. ఇక్కడైతే నైట్ పూట లవర్స్ పార్టీకి అయితే సూపర్గా ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో మెయిన్ రెస్టారెంట్ అయితే మార్నింగ్ ఈవినింగ్ వచ్చే వాళ్ళకైతే లోపల అయితే ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ పార్టీస్ వరకే ఇది. సరే లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళాలన్నమాట. మొత్తం ఏసీతో అయితే నింపేశారు. బాగా చల్లగా ఉందన్నమాట. క్లైమేట్ కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకా చల్లగా ఉంది. సో మేము మొత్తం 7 మెంబర్స్ అయితే మా ప్లేసుల్లో మేము కూర్చునేసాం అనమాట. చూసుకొని 1 hour అయితే డిలే అవుతుందని చెప్పారు ఫుడ్ అయితే. ఆ మధ్యలో మనకి తాత అయితే కనబడిపోయాడు అనమాట. ఈ షెఫ్ తాత పెప్పర్స్ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు సైకిల్లో. నాకైతే భలే నచ్చేసింది. వెయిటర్ అయితే లంచ్ ప్రిపేర్ అవడానికి 1 hour టైం అయితే పడుతుంది అన్నాడు. సో ఇంకొకసారి అయితే మనం బయట ఎలా ఉందో చూసేద్దాం. ఈ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఇందాక చెప్పినట్లే. సో అలా మళ్ళీ ఇంకోసారి లుక్ వేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడైతే అంతా సూపర్గా ఉందన్నమాట క్లైమేట్ అంతా. ఇదైతే వాష్ బేసిన్స్ అనమాట. అండ్ ఇలాగ ఇక్కడ కనబడుతుంది కదా ఏంటంటే రివ్యూ బోర్డ్ అనమాట. ఇక్కడైతే కస్టమర్స్ తమ అభిప్రాయాలని ఇక్కడ స్టిక్ చేసి అయితే వెళ్తున్నారనమాట. సో ఇక్కడ చాలామంది అయితే వచ్చినట్లున్నారు. 1 hour అయిపోయింది, అలా గడిచిపోయింది. ఇంకా అయితే మా డిషెస్ మేము ఆర్డర్ పెట్టినట్టయితే రాలేదు. సో ఆ 1 hour తర్వాత అయితే మాకు మెనూ కార్డ్ అయితే ఇచ్చారు. సో ఈ మెనూ కార్డ్ బుక్లెట్ అసలు ఏం అర్థం కాలేదన్నమాట. ఇది చూస్తే అట్లీస్ట్ ఒక 10 pages అయితే ఉంది ఇది. దీంట్లో అసలు ఇన్ని రకాలు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఇన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయా అని నాకు ఒక సెకండ్ అనిపించింది అనమాట. వీటిలో అసలు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ నేనైతే ఎప్పుడు తినుండను. అన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ చికెన్ లాలీపాప్లో అన్ని వెరైటీస్ ఉన్నాయైతే నాకు తెలియదు. మటన్లో అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఫిష్ అండ్ ఫ్రాన్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. గ్రిల్ చికెన్ కాడి నుంచి వెజ్, నాన్ వెజ్ ఆల్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అసలు ఒక బుక్లెట్ ఇచ్చేసారు చూడండి. ఇంకెన్నేమి ఉంటాయో. తందూరి అండ్ బార్బిక్యూ అంట. చూడండి ఎన్ని ఉన్నాయో ఐటమ్స్. అన్నీ 200-300 పైన అయితే ఉన్నాయన్నమాట. అలాగే రైస్, వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, ఇందాక చెప్పుకున్నట్లే నూడిల్స్ అలా ఉన్నాయి. ఇంకా చాలా అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి తందూరి బ్రెడ్స్ అంట, వెజ్ గ్రేవీ, చికెన్ గ్రేవీ, ఇంకా మటన్ గ్రేవీ, ప్రాన్స్ గ్రేవీలే ఒక 4-5 ఐటమ్స్ ఉన్నట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. క్రిప్స్, మామ్స్, వెజ్, చికెన్, మోమోస్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వామ్మో వారినాయనో ఏందయ్యా ఇది, ఇంకా ఎన్ని ఉన్నాయి. వెజ్ శాండ్విచ్ అంట, చికెన్ శాండ్విచ్ అంట, చికెన్ షవర్మా, వెజ్ షవర్మా, మోజిటో. అసలు ఏంది వీళ్ళు ఏమనుకుంటున్నాడు, రెస్టారెంట్ అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు. డెజర్ట్స్ అంట, మిల్క్ షేక్ అంట. ఒక్కటి కూడా 100 రూపీస్ తక్కువ లేదు. సెమిస్టర్ ఎగ్జామ్స్కి కూడా ఈ విధంగా చదవడం ఆర్డర్ ఇచ్చేదానికి ఈ బుక్లెట్ అంతా చదవాల్సి వచ్చింది. మా వాళ్ళకి పిచ్చి పట్టిపోయి నలుగురు డిసిషన్ తీసుకోవడానికి అల్లాడుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని 2 వ్యక్తులు అయితే ఉన్నారు కదా. ఈ రెస్టారెంట్కి రావడానికి మెయిన్ రీజన్ వాళ్ళే. ఆ పక్కన వైట్ టీషర్ట్ అయితే బర్త్డే బాయ్ అనమాట.
సో వీళ్ళు ఇంకా డెసిషన్ తీసుకుంటానే ఉన్నారు ఏం ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పి. చాలా సీరియస్ డెసిషన్ జరుగుతుంది వీళ్ళ మధ్య, ఏం ఆర్డర్ ఇవ్వాలా అని. అన్ని వెరైటీస్లో వీళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వాలో అర్థం కాక, నాకు తెలిసి సెమ్ ఎగ్జామ్స్కి కూడా ఈ విధంగా డిస్కస్ చేస్తుంటారు అనమాట. మా వాడికి ఏం అర్థం కాకుండా గమ్ము కూర్చో ఉన్నాడు అనమాట. ఏదో ఒకటి పెట్టండి రా నేను తినేసి వెళ్తానని. ఇప్పుడు మొత్తం 2 o'clock అయిపోయింది, అంటే ఇంకొక గంట మెనూ చదవడానికి అయిపోయింది వీళ్ళకి. ఏం చేస్తారో తెలియదు. బర్త్డే బాయ్ వచ్చి చూసుకొని వెళ్తున్నాడు. మీరు ఏం ఆర్డర్ పెట్టండి రా, ఆకలి వేస్తుంటారా నాకు అని చెప్పి అని అంటున్నాడు. నాకైతే పిచ్చి పట్టిపోయింది. 2 hours అయిపోయింది మొత్తం టైం అయితే. వాళ్ళ మొహాలు చూడలే. దీనికి కారణం అయితే ఈడే ఫ్రెండ్స్, చూడండి ఎట సిగ్గుపడుతున్నాడు మళ్ళా. మా వాడికి ఏం అర్థం కావట్లేదు. అందరూ ఆడవాళ్ళు అక్కడ పడిపోయారనమాట. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ బుక్లెట్ తీసాడు అనమాట వీడు, మెనూ బుక్లెట్. మళ్ళీ దీంట్లో ఏం ఆర్డర్ పెట్టాలా అని చెప్పి చదువుతా ఉన్నాడు. ఎవరికి ఏం అర్థం కావట్లేదు, అందరూ ఆకలికి అల్లాడిపోతున్నారు. ఇప్పుడు టైం అయితే 2:30 అయిపోయింది అనమాట. అప్పుడైతే ఫైనల్గా వెయిటర్ అయితే వచ్చేసాడు. వాళ్ళకి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చాడు. వాటిలో ఉండే ఒక్క ఐటమ్ కూడా లేదని చెప్పేశాడు అనమాట. మా వాళ్ళకి బుర్ర పాడైపోయింది ఒక సెకండ్. వాటిల్లో కేవలం చికెన్ స్టార్టప్స్, అలాగే అన్లిమిటెడ్ బిర్యానీ, చికెన్ 65 అవి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయని చెప్పాడు. సో అందరికీ మైండ్ దొబ్బేసింది ఒక సెకండ్. ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సో ఫైనల్గా చికెన్ స్టార్టప్స్లో నుంచి ఆర్డర్ ఇచ్చేసాం. చికెన్ బిర్యానీ, అలాగే మటన్ బిర్యానీ, అలాగే సైడ్ డిష్లు అయితే చికెన్ లాలీపాప్, జపాన్ చికెన్, అలాగే డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం అనమాట. అన్నిటికీ 2 plates అయితే. ఇంకా ఆర్డర్ రావడం ఆలస్యం. ఆ ఆర్డర్ ఇచ్చేదానికి కూడా మళ్ళీ 1 hour టైం పడుతుంది అన్నాడు. ఏం తెస్తాడు, ఎప్పుడు తెస్తాడు అయితే మాకైతే ఏం అర్థం కావటం లేదు. ఇకపై చూడాలి ఎంత టైం తీసుకుంటాడో. వాడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమున్నాయి ఏం లేవని మా వాళ్ళకి. వినండి మీరే. కడుక్కునేది అంత లేదు. సో ఫైనల్గా అయితే వచ్చేసింది. ఇది రావడానికి కూడా 1 hour టైం అయితే పట్టింది. ఇదంటే మటన్ బిర్యానీ అనమాట. చూడండి చికెన్ లాలీపాప్ అయితే ఇట్లా ఉన్నాయి. ఇది కోడి మాంసమా ఏ మాంసం అర్థం కాలేదు. ఇదైతే జపాన్ చికెన్ అంట. మొత్తం మైండ్స్లో ముంచి లేపేస్తున్నాడు దాన్ని. వాళ్ళైతే ఇప్పుడు అన్లిమిటెడ్ చికెన్ బిర్యానీ అయితే తింటున్నారనమాట. మేమైతే మటన్ బిర్యానీ, బటర్ నాన్, అలాగే చికెన్ టిక్కా అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆ ఆర్డర్ ఇచ్చే లోపు మా డ్రాగన్ చికెన్ అయితే వచ్చేసింది. దీంట్లో చూసినట్లయితే ఎర్రగడ్డలు ఎండుమిరపకాయలు తప్పితే ఏం కనబడలేదు. టేస్ట్ అయితే బాగుంది, కానీ క్వాంటిటీ అయితే చాలా తక్కువ. అలా మొత్తం మా డిష్ అయితే కంప్లీట్. ఫైనల్గా అలా పార్టీ అయితే ముగిసిపోయింది. నిజమిదో తెలియదే మరి అలా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారినే అలా. అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా. పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా. నా మాట వినదు మనసు ఏంటిలా. కుదురుగా కాసేపు ఉండనీదు లేలా. పదే పదే